నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆయుధాలతో లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు, పూర్తి స్థాయి భద్రత ఉంటుందన్న డీజీపీ శివధర్ రెడ్డి. నక్సల్స్ పై ఉన్న రివార్డు వారికే అందిస్తామన్న డీజీపీ. అజ్ఞాతంలో ఉన్నవాళ్లు కూడా జనంలోకి రావాలని పిలుపు. కీలకమైన భూములపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్న హరీష్. అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్న. సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి. మహాసమాధి వద్ద నివాళి అర్పించిన రాధాకృష్ణన్. తమిళనాడులో ఎన్నికలకు ఇండీ కూటమి సన్నాహాలు. డీఎంకేతో సీట్ల సర్దుబాటు చర్చల కోసం కమిటీ.